Hi students, good morning one and all. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 4th యూనిట్లో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ తరహాను అనుసరించి ఆదాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, వీటినే పెద్ద తరహా ఆదాలని కూడా అంటాం. వీటి గురించి తెలుసుకుందాం. పెద్ద తరహా ఉత్పత్తి వలన లభించే ఆదాలు లేదా తరహాను అనుసరించి ఆదాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు. ఒకసారి బోర్డు చూడండి. పెద్ద తరహా ఉత్పత్తి ఆదాలు లేదా తరహాను అనుసరించి ఆదాలు, అంతర్గత బహిర్గత ఆదాలని రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. ఉత్పత్తి తరహా పెరుగుతున్నప్పుడు, భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేటప్పుడు ఒక సంస్థకు లేదా పరిశ్రమకు లభించే ఆదాలను తరహాను అనుసరించి ఆదాలు అంటారు. అంటే ఏ సంస్థ తరహా అయితే పెరుగుతుందో లేదా ఏ పరిశ్రమ తరహా అయితే పెరుగుతుందో, పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలకు మరియు ఉత్పత్తి పరిమాణం పెంచిన సంస్థకు లభించే ఆదాలే పెద్ద తరహా ఆదాలు లేదా తరహాను అనుసరించి ఆదాలు. గత క్లాసులో మనం స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక చరకారకాన్ని మారుస్తున్నప్పుడు స్థిర చరకారకాల అనుపాతం మారుస్తూ ఉంటే ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందనే విషయాన్ని చరానుపాతాల సూత్రం వివరిస్తుందని దాని గురించి తెలుసుకున్నాం. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఒక అనుపాతంలో మారుస్తున్నప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మారుతుందనే విషయాన్ని తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రంలో తెలుసుకున్నాం. ఉత్పత్తి కారకాల్లో వచ్చిన అనుపాతం మార్పు కంటే ఉత్పత్తిలో వచ్చిన అనుపాతం మార్పు ఎక్కువగా ఉంటే తరహాను అనుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలని, ఉత్పత్తి కారకాలలో అనుపాతంలో వచ్చిన మార్పు ఉత్పత్తిలో వచ్చిన అనుపాతం మార్పు రెండు సమానంగా ఉంటే తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలని, ఉత్పత్తి కారకాలలో అనుపాతంలో వచ్చిన మార్పు కంటే ఉత్పత్తి అనుపాతంలో వచ్చిన మార్పు తక్కువగా ఉంటే దాన్ని తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు అనే మూడు రకాల ప్రతిఫలాలను తరహాను అనుసరించి ప్రతిఫలాల్లో తెలుసుకున్నాం. మరి తరహాను అనుసరించి ప్రతిఫలాల్లో మొదట వృద్ధి ప్రతిఫలాలు ఎందుకు వస్తాయి, చివరికి క్షీణ ప్రతిఫలాలు ఎందుకు వస్తాయి అనే విషయానికి వచ్చినప్పుడు, చివరిలో పెద్ద తరహా ఉత్పత్తి వలన యంత్ర పరికరాల యొక్క పరిమాణం మరియు యంత్రాల యొక్క అవిభాజ్యత కారణంగా, శ్రమ విభజన ప్రవేశపెట్టిన కారణంగా ఉత్పత్తిలో మొదట వృద్ధి ప్రతిఫలాలు వస్తాయని, మరి అదేవిధంగా భారీ స్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నప్పుడు తరహాను అనుసరించి ఆదాలకు బదులు తరహాను అనుసరించి నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉందని, ఉదాహరణకు యాజమాన్య పర్యవేక్షణ లోపించడం, శ్రామికులు సమ్మెకు దిగడం, అధిక వేతనాలు డిమాండ్ చేయడం, ముడి పదార్థాలు వృధా చేయడం, ఇలాంటివన్నీ కూడా తరహాను అనుసరించి నష్టాలకు ఉదాహరణగా కూడా చెప్పుకున్నాం. అయితే ఉత్పత్తి తరహా, ఒక సంస్థ యొక్క ఉత్పత్తి పరిమాణం పెరుగుతున్నప్పుడు ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాలు కొన్ని ఉంటాయి. ఒక పరిశ్రమ యొక్క పరిమాణం పెరుగుతున్నప్పుడు పరిశ్రమలో ఉన్న సంస్థలకు లభించే ఆదాలు కొన్ని ఉంటాయి. ఆ రెండు కూడా సంస్థ మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలేమో అంతర్గత ఆదాలు, పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలు పొందడానికి వీలుండే ఆదాలు బహిర్గత ఆదాలు. ఈ రెండు కూడా తరహాను అనుసరించి ఆదాలే. ఆదా అంటే పొదుపు అని అర్థం, ఆదాయాలు కాదు, ఆదాలు. పెద్ద తరహా ఉత్పత్తి వలన లభించే ఆదాలను, అంటే ఒక సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ ఉత్పత్తి పరిమాణం పెంచినప్పుడు ఆ సంస్థకు లేదా ఆ పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలకు లభించే ఆదాలను పెద్ద తరహా ఆదాలు అంటాం. ఈ పెద్ద తరహా ఆదాలు రెండు రకాలు. ఒకటి అంతర్గత ఆదాలు, రెండవది బహిర్గత ఆదాలు. అంతర్గత ఆదాలనే ఇంటర్నల్ ఎకానమీస్ అంటాం. బహిర్గత ఆదాలనే ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటాం.
ముందుగా అంతర్గత ఆదాలు అంటే ఏందో తెలుసుకుందాం. ఒక సంస్థ పరిమాణం పెరిగినప్పుడు ఆ సంస్థ మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలను అంతర్గత ఆదాలు అంటారు. ఒక సంస్థ పరిమాణం పెరిగినప్పుడు, ఉత్పత్తి పరిమాణం పెరిగినప్పుడు ఆ సంస్థ మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలను అంతర్గత ఆదాలు అంటారు. ఏ సంస్థ యొక్క పరిమాణం పెరుగుతుందో ఆ సంస్థ మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలను కూడా అంతర్గత ఆదాలు అంటారు. మరి బహిర్గత ఆదాలంటే ఒక పరిశ్రమ పరిమాణం పెరిగినప్పుడు పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలకు లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఒక పరిశ్రమ పరిమాణం పెరిగినప్పుడు పరిశ్రమలోని అన్ని సంస్థలకు లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటంటే సంస్థ అనేదేమో చిన్నది, పరిశ్రమ అనేదేమో పెద్దది. బహిర్గత ఆదాలు పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలకు లభిస్తాయి. అంతర్గత ఆదాలు ఏ సంస్థ యొక్క ఉత్పత్తి పరిమాణం పెరుగుతుందో, ఏ సంస్థ యొక్క తరహా స్థాయి పెంచబడుతుందో ఆ సంస్థ మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలు అంతర్గత ఆదాలు. ఒక పరిశ్రమ విస్తరిస్తున్నప్పుడు ఆ పరిశ్రమలో ఉండే అన్ని సంస్థలకు లభించే ఆదాలు బహిర్గత ఆదాలు. అంటే సంస్థ అనేది పరిశ్రమలో ఒక అంతర్భాగం. సంస్థ చిన్నది, పరిశ్రమ పెద్దది. ఉదాహరణకు ఒక పంచదార తయారు చేసే సంస్థకు అంతర్గత ఆదాలు లభిస్తాయి. పంచదార పరిశ్రమ విస్తరిస్తున్నప్పుడు అన్ని రకాల పంచదార తయారు చేసే సంస్థలన్నిటికీ లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటాం. అంటే కొన్ని సంస్థల సముదాయాన్ని కలిపి పరిశ్రమ అంటాం. పంచదార తయారు చేసే సంస్థలన్నీ కలిపితే పంచదార పరిశ్రమ. జనపనార వస్తువులను తయారు చేసే సంస్థలన్నీ కలిపితే జనపనార పరిశ్రమ. వస్త్రాలను తయారు చేసే సంస్థలన్నీ కలిపితే వస్త్ర పరిశ్రమ. రైస్ తయారు చేసే సంస్థలన్నీ కలిపితే రైస్ ఇండస్ట్రీ, రైస్ యొక్క పరిశ్రమ. ఇట్లా ఏ సంస్థ యొక్క ఉత్పత్తి తరహా పెరుగుతుందో ఆ సంస్థకు మాత్రమే లభించే ఆదాలను అంతర్గత ఆదాలు అంటాం. ఒక పరిశ్రమలో ఉన్న సంస్థల సంఖ్య పెరుగుతున్నప్పుడు, పరిశ్రమ పరిమాణం పెరుగుతున్నప్పుడు పరిశ్రమలో ఉండే అన్ని సంస్థలకు లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటాం. ముందుగా అంతర్గత ఆదాలను విడివిడిగా తెలుసుకుందాం. ఒక సంస్థ తన ఉత్పత్తి పరిమాణాన్ని, తన స్థాయిని పెంచుతున్నప్పుడు ఆ సంస్థకు మొదట సాంకేతిక పరమైన ఆదాలు వస్తాయి. దీన్నే టెక్నికల్ ఎకానమీస్ అంటాం. పెద్ద సంస్థలకు అత్యంత విలువైన యంత్ర పరికరాలను ఉత్పత్తిలో ఉపయోగించే శక్తి ఉంటుంది. అలాంటప్పుడు అది తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేయగలిగి ఒక్కొక్క వస్తువు ఉత్పత్తికి, సగటు వస్తువు ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. అదే చిన్న సంస్థలు అత్యంత విలువైన యంత్ర పరికరాలను ఉత్పత్తిలో ఉపయోగించే అవకాశం లేదు. అవి ఎక్కువ కాలంలో తక్కువ ఉత్పత్తి అయిపోయి సగటున ఒక్కొక్క వస్తువు ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చేనేత వస్త్ర పరిశ్రమ మగ్గం మీద నేస్తే తక్కువ ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. అదే వస్త్రాన్ని మిల్లులో తయారు చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, సగటున ఒక వస్త్రం తయారీకి అయ్యే ఖర్చు తగ్గుతుంది. అంటే మిషనరీ దగ్గర ఒక శ్రామికుడు పనిచేస్తున్నప్పుడు ఉపయోగించే పరికరాలు పురాతన కాలమే అయినప్పుడు తక్కువ ఉత్పత్తి జరిగి ఎక్కువ ఉత్పత్తి వ్యయం, ఆ వస్తువుకి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగించినప్పుడు ఒక శ్రామికుని ద్వారా ఉత్పత్తి అయ్యే వస్త్రం ఎక్కువగా ఉండి సగటున ఒక్కొక్క యూనిట్ వస్త్ర ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గి సగటు వ్యయం తగ్గుతుంది. దాన్ని సాంకేతిక ఆదాలు అంటారు. అంతేకాకుండా పెద్ద సంస్థలు అధునాతన యంత్రాలు ఉపయోగించి భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వలన వాటి యొక్క ఉప ఉత్పత్తులను కూడా వినియోగించుకునే స్థితిలో ఉంటాయి. ఉదాహరణకి ఒక రైతు బెల్లం తయారు చేస్తే ఆ బెల్లం తయారీలో వచ్చే చెరుకు పిప్పి కానీ మొలాసిస్ అనే వ్యర్థ పదార్థం కానీ అతడు ఉపయోగించడు, మళ్ళీ అమ్మడు. కొద్ది పరిమాణంలో మిగులుతుంది కాబట్టి వాటిని పారవేయడం జరుగుతుంది.
అదే ఒక బెల్లం తయారీ పెద్ద పరిశ్రమ, పంచదార పరిశ్రమలో బెల్లం తయారు చేసేటప్పుడు చెరకు పిప్పిని పేపర్ తయారీకి, కార్డ్బోర్డ్ తయారీకి అమ్మకం జరుగుతుంది. అదేవిధంగా మొలాసెస్ని స్పిరిట్ తయారీకి లేదా ఆల్కహాల్ తయారీకి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. అంటే బెల్లం అనే ప్రధాన ఉత్పత్తితో పాటు ఉప ఉత్పత్తులను కూడా విక్రయించుకునే అవకాశం పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలకు ఉండడం వలన సంస్థ యొక్క ఆదాయం పెరిగి ఆ బెల్లం తయారీకి అయ్యే వ్యయం తగ్గిపోద్ది. ఉప ఉత్పత్తుల ద్వారా కంపెనీకి కొంత ఆదాయం వస్తుంది. రైతుకు బెల్లం తయారీ వలన వచ్చే ఆదాయమే తప్ప ఉప ఉత్పత్తులను అమ్ముకునే స్థితిలో ఉండడు కాబట్టి ఇతనికి ఎక్కువ ఆదాయం రాదు. అంటే పురాతన పద్ధతులలో, పురాతన సాంకేతిక పద్ధతుల్లో ఉపయోగించే సంస్థకు అంతర్గత ఆదాయాలు లభించవు. సంస్థలకు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించే సంస్థలకు మాత్రమే సాంకేతిక ఆదాయాలు లభిస్తాయి. ఇక నెక్స్ట్ నిర్వహణ ఆదాయాలు. పెద్ద పరిశ్రమలు శిక్షణ పొందిన సిబ్బందిని, నైపుణ్యం కలిగిన వ్యక్తులను వివిధ రంగాలలో ఎక్కువ జీతాలైనా ఇచ్చి నియమించుకునే శక్తి ఉంటుంది. నైపుణ్యం కలిగిన వ్యక్తులు వివిధ రంగాల్లో పనిచేస్తూ సంస్థ నిర్వహణకయ్యే వ్యయాన్ని తగ్గించి సంస్థకు అధిక ఆదాయాన్ని సమకూర్చి పెట్టగలుగుతారు. అదే చిన్న ఉత్పత్తి సంస్థలు శిక్షణ పొందిన సిబ్బందిని ఎక్కువ జీతాలు ఇచ్చి నియమించుకోలేవు కనుక వారు నైపుణ్యంతో వ్యవహరించరు. ముడి పదార్థాలు వృధా కావడం కానీ, ఉత్పత్తికి పట్టే కాలం పెరగడం కానీ, తర్వాత ముడి పదార్థాల కొనుగోలుకు కలిసి రాకపోవడం కానీ, ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మడంలో కలిసి రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ వల్ల ఆ సంస్థలకు ఆదాయాలు తక్కువగా ఉంటాయి. దీన్ని మేనేజీరియల్ స్కిల్స్, నిర్వహణ ఆదాయాలు అంటారు. అంటే ఎంబీఏ చేసిన వ్యక్తులను మేనేజర్గా, ఐటీఐ చేసిన వ్యక్తులను వివిధ రంగాల్లో పనిచేసే సిబ్బందిగా నియమించుకోవడం వలన పెద్ద సంస్థలకు మాత్రమే నిర్వహణపరమైన ఆదాయాలు వస్తాయి. నెక్స్ట్ మార్కెటింగ్ ఆదాయాలు. పెద్ద కంపెనీలకు మార్కెట్లో పేరు ప్రతిష్టలు ఉండడం వలన వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్మడానికి తక్కువ కమిషన్కే వస్తువులు అమ్మే అవకాశం ఉంది. బ్రాండెడ్ కంపెనీలు అమ్మిన షాపులకి, వస్తువు అమ్మిన షాపులకు తక్కువ కమిషన్ చెల్లిస్తాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కంపెనీలు వాళ్ళ వస్తువును అమ్మడం కోసం ఎక్కువ కమిషన్ ఇస్తాయి. దాన్ని మార్కెటింగ్ ఆదాయాలు అంటారు. మార్కెట్లో పేరు ప్రతిష్టలు ఉండడం వల్ల తక్కువ కమిషన్కే వస్తువును అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రిన్ సోప్స్ కావచ్చు, ఏరియల్ సర్ఫ్స్ లేదా సోప్స్ కావచ్చు, తర్వాత ఎల్జీ కంపెనీ ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత వాషింగ్ మిషన్లు, శాంసంగ్ కంపెనీ ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు, ఇలాంటివన్నీ కూడా మార్కెటింగ్ ఆదాయాలు పొందగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి వాళ్ళ పేరు ప్రఖ్యాతి, బ్రాండ్ ఇమేజ్ అనేది పెంచుకోవడం వల్ల తక్కువ కమిషన్కే వస్తువులు అమ్మగలిగే అవకాశం ఉంది. తర్వాత ఈ వస్తువులు అమ్మడానికి తక్కువ కమిషన్ ఇస్తారు. వస్తువు తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు కనుక ముడి పదార్థాల కొనుగోలులో కూడా తక్కువ ధరకే బేరమాడే శక్తి పెద్ద సంస్థలకు ఉంటుంది. ఈ రెండు కూడా చిన్న సంస్థలకు ఉండవు. చిన్న సంస్థలు కొద్ది పరిమాణంలో ముడి పదార్థాలు కొంటాయి కాబట్టి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్లో పేరు ప్రతిష్టలు ఉండవు కనుక వారు అమ్మే వస్తువుకు ఎక్కువ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా పెద్ద కంపెనీలకు మార్కెటింగ్ పరంగా ఆదాయాలు ఉంటాయి. నెక్స్ట్ విత్తపరమైన ఆదాయాలు. పెద్ద సంస్థలకు మార్కెట్లో పేరు ప్రతిష్టలు ఉండడం వలన ఏ బ్యాంకులైనా సరే, లేకపోతే కంపెనీ అమ్మే బాండ్లనైనా సరే, లేదా కంపెనీ యొక్క షేర్స్నైనా సరే ప్రజలు కొనడానికి సిద్ధంగా ఉంటారు. తక్కువ వడ్డీకే రుణం మంజూరు చేయడానికి ఫైనాన్స్ కంపెనీలు, తర్వాత బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. అదే చిన్న కంపెనీలకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండవు. బాండ్లు, షేర్స్ కొనే అవకాశం ప్రజలు కొనరు. ఎందుకంటే చిన్న సంస్థలకు బాండ్లు అమ్ముకునే, షేర్స్ని అమ్ముకునే అవకాశం ఉండదు మూలధనం సేకరించుకోవడానికి. అంతేకాకుండా ఫైనాన్స్ కంపెనీల దగ్గర చిన్న సంస్థలు అప్పు తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే చిన్న సంస్థలకు
విత్తపరమైన ఆదాలు ఉండవు. దాన్నే ఫైనాన్షియల్ ఎకనామిక్స్ అంటాం. పెద్ద కంపెనీలకు ఫైనాన్షియల్ ఎకనామిక్స్ విత్తపరమైన ఆదాలని ఉంటాయి. నెక్స్ట్ సంక్షేమ ఆదాలు, వీటినే వెల్ఫేర్ ఎకనామీస్ అని కూడా అంటాం. ఎకనామీస్ ఆఫ్ వెల్ఫేర్ అని కూడా అనవచ్చు. పెద్ద సంస్థలు తమ సంస్థల్లో అధిక సంఖ్యాకులు శ్రామికులు పనిచేస్తుండడం వల్ల సంస్థ లోపల కానీ బయట కానీ వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ఖర్చు ఎక్కువ చేసినప్పటికీ ఆ ఖర్చు వల్ల శ్రామికుల యొక్క నైపుణ్యం సామర్థ్యం పెరిగి అధిక ఉత్పత్తికి దారితీసి సంస్థ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అవే చిన్న సంస్థలు తమ సంస్థలో పనిచేసే శ్రామికుల కోసం సంస్థ లోపల కానీ బయట కానీ సదుపాయాలు కల్పించే స్థితిలో ఉండవు. వాటి వల్ల శ్రామికుల యొక్క నైపుణ్యం సామర్థ్యం పెరగకపోవచ్చు. అందుకని చిన్న సంస్థలకు సంక్షేమ ఆదాలు ఉండవు. శ్రేయస్సును పెంచే ఆదాలు లేదా సంక్షేమ ఆదాలు అంటాం. అంటే శ్రామిక కుటుంబాలకు క్వార్టర్స్ సదుపాయం కానీ, పిల్లలకు విద్యా సదుపాయం స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత క్వార్టర్స్ నుంచి కంపెనీకి పోవడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, కంపెనీలో విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు కానీ, మంచినీటి వసతి కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించే చెట్లు ఇట్లా నాటడం కానీ, ఇలాంటివన్నీ పెద్ద కంపెనీలు చేయగలుగుతాయి. చిన్న కంపెనీలు చేయలేవు. పెద్ద కంపెనీలు తమ శ్రామికులకు శిక్షణ పొందిన సిబ్బంది చేత వర్క్షాపులు ట్రైనింగ్లు నిర్వహించడం వలన తాము చేసే పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. పెద్ద సంస్థలు వాళ్ళ కంపెనీలో పనిచేసే శ్రామికులకి హాస్పిటల్ వసతి కల్పించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండి ఉత్సాహంగా పనిచేయడంతో ఉత్పత్తి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చిన్న సంస్థలు చేయలేవు. అంటే క్వార్టర్స్ కట్టియలేవు, పాఠశాల కానీ హాస్పిటల్ కానీ శిక్షణ ఇప్పించడం కానీ ఇవన్నీ చేయలేవు. కాబట్టి సంక్షేమ ఆదాలు చిన్న సంస్థలకు లభించవు. అదేవిధంగా నష్టాన్ని భరించే నష్టాన్ని భరించే ఆదాలు కూడా పెద్ద సంస్థలకే లభిస్తాయి. ఎందుకంటే పెద్ద సంస్థలు ఒకే వస్తువు మీద ఆధారపడవు. ఒకేసారి అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. ఏదో ఒకటి రెండు వస్తువుల మీద నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని ఎదుర్కొని భరించి మార్కెట్లో నిలబడగలిగే శక్తి పెద్ద సంస్థలకు మాత్రమే ఉంటుంది. చిన్న సంస్థలు ఒకే రకమైన వస్తువును ఉత్పత్తి చేస్తాయి. ఆ ఒక వస్తువు ఉత్పత్తిలో నష్టం వస్తే కంపెనీ మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా తమ శాఖలను, బ్రాంచులను ఏర్పాటు చేసి నడుపుతుంది. అయితే పట్టణాల్లో, నగరాల్లో లాభాలతో నడుస్తున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో స్టేట్ బ్యాంక్స్ నష్టాలు పొందుతున్నప్పటికీ నగరాల్లో వచ్చే లాభాలతోటి గ్రామాల్లో వచ్చే నష్టాన్ని భరించి ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంస్థను కొనసాగించగలిగే అవకాశం ఉంది. అదే ఒక ప్రైవేట్ బ్యాంకు, చిన్న కోఆపరేటివ్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు, సహకార బ్యాంకు లాంటివి ఏర్పాటు చేస్తే దానికి ఒకటే బ్రాంచ్ కానీ హెడ్ ఆఫీస్ కానీ ఒకటే ఉన్నట్లయితే, ఉదాహరణకు చార్మినార్ బ్యాంకు, లేకపోతే ఒకప్పుడు నల్గొండలో పెట్టి తీసేసిన నీలగిరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని ఇలాంటి బ్యాంకులు నష్టాలు రాగానే వాళ్ళ శాఖను బంద్ చేసి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. అంటే పెద్ద సంస్థలు కొన్ని వస్తువుల మీద నష్టం వచ్చినా కూడా ఇతర వస్తువుల మీద వచ్చే లాభంతో నడపగలుగుతాయి. చిన్న సంస్థలు ఒకే వస్తువు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఆ ఒక వస్తువు ఉత్పత్తిలో నష్టం వస్తే మూత వేయడం తప్ప మరి వేరే మార్గం ఉండదు. ఇక నెక్స్ట్ పరిశోధన ఆదాలు, ఎకనామీస్ ఆఫ్ రీసెర్చ్. పరిశోధన ఆదాలు పెద్ద సంస్థలు ఎల్లప్పుడూ కొత్త రకమైన వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నడుపుతూ ఉంటాయి. కొంతమంది పరిశోధకులను, శాస్త్రవేత్తలను నియమించి వాళ్లకు అధిక వేతనాలు ఇస్తూ కొత్త రకమైన వస్తువుల రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో ఏదో ఒక వస్తువు ఉత్పత్తి సక్సెస్ అయినా కూడా ఆ కంపెనీ
కొన్ని సంవత్సరాల పాటు ఆ వస్తువు ఉత్పత్తితోటి నెట్టుకు రాగలుగుద్ది. ఉదాహరణకి మనం టూ వీలర్స్ సంబంధించిన మార్కెట్ను పరిశీలిస్తే ఒకప్పుడు హీరో అండ్ హోండా, జపాన్కు సంబంధించిన హోండా కంపెనీ, భారతదేశానికి సంబంధించిన హీరో కంపెనీ రెండు కలిసి మోటార్ బైక్స్, టూ వీలర్స్ తయారు చేయడానికి ముందుకు వచ్చినాయి. అవి ఒక 10-15 సంవత్సరాల కాలం పాటు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ వస్తువులను ఉత్పత్తి చేసినాయి. ఆ తర్వాత క్రమంగా హోండా కంపెనీ విడిపోయి తానే సొంతంగా వెహికల్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది. హీరో కూడా విడిపోయి తన సొంతంగా వెహికల్స్ తయారు చేసి అమ్ముతుంది. అయితే వాళ్ళిద్దరూ కలిసి తయారు చేసిన మోడల్ వెహికల్సే హీరో కంపెనీ ఇప్పటికి కూడా కొనసాగిస్తూ వచ్చింది. అంటే జపాన్ టెక్నాలజీ ఆధారంగా హీరో కంపెనీ, హోండా కంపెనీ రెండు కూడా మోటార్ బైక్స్ తయారు చేసే కంపెనీని ప్రారంభించినాయి. అప్పుడు ఉపయోగించిన టెక్నాలజీనే చిన్న చిన్న మార్పులతోటి ఇప్పటికీ కూడా హీరో కంపెనీ నెట్టుకు వస్తుంది. ఆ కాలంలో వచ్చిన స్ప్లెండర్, ఆ కాలంలో వచ్చిన ప్యాషన్, ఆ కాలంలో వచ్చిన సిబిజెడ్ ఇలాంటి బైకులనే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వచ్చిన ప్లెజర్, ఇలాంటివే చిన్న చిన్న మార్పులతోటి హీరో ప్యాషన్ ప్లస్ కానీ, ప్యాషన్ ప్రో కానీ, స్ప్లెండర్ ప్లస్ కానీ, స్ప్లెండర్ ప్రో కానీ, గ్లామర్ ఎఫ్ఐ ఇట్లా వివిధ రకాల పేర్లతోటి ఆ కంపెనీ నెట్టుకు రాగలుగుతుంది. అంటే ఒక కంపెనీ అభివృద్ధి చెందాలంటే ఎప్పుడూ ఒకే రకమైన ఉత్పత్తిని కొనసాగిస్తే వినియోగదారులు ఒకే రకమైన వస్తువులను ఎల్లకాలం కొనాలని అనుకోరు. ఎప్పటికప్పుడు కొత్త రకం వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసి కొత్త రకమైన వస్తువుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే ఆ సంస్థ నిలబడగలుగుతుంది. అలాంటి మార్పులు చేయడానికి, తర్వాత కొత్త రకమైన ఇన్నోవేటివ్గా రూపొందించడానికి, క్రియేటివిటీ చేయడానికి, కొత్తగా సృష్టించడానికి పరిశోధన అభివృద్ధి విభాగం అనేది ప్రతి సంస్థకు అవసరం. అది లేనిదే భవిష్యత్తు కాలంలో ఆ కంపెనీ మనుగడ కొనసాగించడం కష్టం. అంటే ఇక్కడ ఈ 7 రకాల ఆదాలు ఒక సంస్థ యొక్క ఉత్పత్తి పరిమాణం లేదా తరహా పెరుగుతున్నప్పుడు ఆ సంస్థకు మాత్రమే పొందడానికి వీలుంటాయి. ఇక బహిర్గత ఆదాలు ఒక పరిశ్రమ తరహా పెరుగుతున్నప్పుడు, అంటే పరిశ్రమలో ఉన్న సంస్థల సంఖ్య పెరుగుతున్నప్పుడు పరిశ్రమలోని అన్ని సంస్థలకు లభించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఉదాహరణకు రైస్ మిల్లుల సంఖ్య ఒక దగ్గర పెరుగుతూ ఉంటే రైస్ పరిశ్రమలో ఉండే అన్ని సంస్థలకు లభించే ఆదాలు బహిర్గత ఆదాలు. సిమెంటు కంపెనీలన్నీ ఒక దగ్గర ఉంటే సిమెంటు పరిశ్రమ పొందే ఆదాలు. చెప్పుల తయారీకి సంబంధించిన సంస్థలు ఒక దగ్గర ఉంటే చెప్పుల పరిశ్రమకు సంబంధించిన ఆదాలు అందులో ఉండే పరిశ్రమలో ఉండే సంస్థలన్నిటికీ పొందుతుంది. అంటే ఒక రకమైన సంస్థల సముదాయం పెరుగుతుంటే అప్పుడు పరిశ్రమ పెరుగుతుంది అన్నట్టు చెప్పవచ్చు. పంచదార తయారు చేసే సంస్థలు పెరిగితే పంచదార పరిశ్రమ పెరిగినట్టు, వస్త్రాన్ని తయారు చేసే సంస్థల సంఖ్య పెరుగుతుంటే వస్త్ర పరిశ్రమ పెరిగినట్టు. ఇటువంటి బహిర్గత ఆదాలు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్రీకృత ఆదాలు. వీటినే ఎకనామీస్ ఆఫ్ సెంట్రలైజేషన్ అంటాం. ఎకనామీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. కాన్సన్ట్రేషన్ అంటే ఒక దగ్గర కేంద్రీకృతం కావడం. ఒక వస్తువును తయారు చేసే సంస్థలన్నీ ఒక చోట కేంద్రీకృతం కావడం వలన కేంద్రీకృత ఆదాలు లభిస్తాయి. ఉదాహరణకు రైస్ను తయారు చేసే రైస్ మిల్లులన్నీ ఒక ప్రాంతంలో కేంద్రీకృతం అయితే ఈ రైస్కు సంబంధించిన విషయాలను అందరికీ తెలియజేయడానికి, తెలుసుకోవడానికి సంబంధించిన న్యూస్ పేపర్ కానీ, తర్వాత సమాచార సదుపాయాలు కానీ, ముడి పదార్థంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, తర్వాత అందులో పనిచేసే శ్రామికులు కానీ, తర్వాత డ్రైవర్స్ కానీ, వీళ్ళందరూ సాంకేతిక నిపుణులు కానీ అక్కడ చౌకగా లభించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సూరత్ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతం కావడం వలన వస్త్ర పరిశ్రమలో పనిచేసే శ్రామికులు, సాంకేతిక నిపుణులు
తక్కువ వేతనానికే అక్కడ ఎక్కువ లభించే అవకాశం ఉంది. అది కేంద్రీకృతం కావడం వల్ల లభించే ఆదాయం. సిమెంటు పరిశ్రమ ఒక చోట కేంద్రీకృతం కావడం వల్ల సిమెంటు కంపెనీలో పనిచేసే శ్రామికులు కావచ్చు, సాంకేతిక నిపుణులు త్వరగా లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన పరిశ్రమ ఒక చోట కేంద్రీకృతం కావడం వల్ల, ఉదాహరణకు హైటెక్ సిటీ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల మరి ఆ పరిశ్రమలో పనిచేసే ఇంజనీర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తక్కువ వేతనానికి లభించే అవకాశం ఉంటుంది. అంటే ఒక పరిశ్రమకు సంబంధించిన అనేక సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వలన ఆ పరిశ్రమలో పనిచేసే శ్రామికులు, సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకు, తక్కువ ధరలకు లభించే అవకాశం ఉండడం అనేది కేంద్రీకృత ఆదా. నెక్స్ట్ సమాచార ఆదా. ఒకే రకమైన వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలు ఒక దగ్గర ఉంటే వేరే సదుపాయం నుంచి, మరొక మార్గం నుంచి సమాచారాన్ని సేకరించడం కానీ, లేకపోతే న్యూస్ పేపరు కొనుగోలు చేయడం కానీ, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం కానీ, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకుండా తామే ఒక న్యూస్ పేపర్ నడపడం, తమ వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం న్యూస్ పేపర్ను నడపడం, లేదా తామే ఒక టెలివిజన్ ఛానల్ను నడపడం, దాంట్లో తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారం చేసుకోవడం, ఇలాంటి వాటిని సమాచార ఆదాలు అంటారు. అంటే ముడి పదార్థాలకు సంబంధించిన సమాచారం సేకరించడానికి, ఉత్పత్తి అయిన వస్తువులను అమ్ముకోవడానికి సంబంధించిన సమాచారం సులభంగా సేకరించే అవకాశం ఒక దగ్గర కేంద్రీకృతమైన సంస్థలకు లభిస్తాయి. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే బదులు తామే టీవీ ఛానల్స్ను నడపడం వలన ఆ డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇక సంక్షేమ ఆదా. ఒక పరిశ్రమలో ఉండే సంస్థలన్నీ ఒక దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల అందులో పనిచేసే శ్రామికులందరికీ ఒకే చోట వసతి సదుపాయం, ఒకే చోట హాస్పిటల్, ఒకే విద్యా సంస్థ, ఒకే ట్రైనింగ్ సెంటర్ ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క సంస్థకు అయ్యే ఖర్చు తగ్గించి సంస్థలో పనిచేసే శ్రామికులకు మాత్రం సదుపాయాలు విస్తరింపజేసే అవకాశం ఉంటుంది. విడివిడిగా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క చోట మనకు రూములు, ఇళ్ళు కట్టియడం కానీ, లేకపోతే విడివిడిగా ఒక్కొక్క బస్సును నడపడం కానీ, విడివిడిగా స్కూల్స్ పెట్టడం కానీ, విడివిడిగా హాస్పిటల్స్ పెట్టడం కానీ చేయకుండా ఒక 20-30 సంస్థలకు సంబంధించిన ఒకే చోట వాళ్ళకి వసతి సదుపాయం, అన్ని సంస్థలు కలిపి బస్సు సౌకర్యం, అన్ని సంస్థలు కలిపి ఒకే పాఠశాల, అన్ని సంస్థలు కలిపి ఒకే హాస్పిటల్, అన్ని సంస్థలు కలిపి ఒకే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల అటు శ్రామికులకు సదుపాయాలు కల్పించినట్టు ఉంటుంది, ఇటు సంస్థలకు అయ్యే ఖర్చు తగ్గించినట్లు కూడా ఉంటుంది. దాన్నే సంక్షేమ ఆదాలు అంటాం. తర్వాత ప్రత్యేకీకరణ ఆదా, స్పెషలైజేషన్ ఆదా. ఒక రకమైన వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలన్నీ ఒక దగ్గర ఉండడం వలన స్పెషలైజేషన్ ఆదా, ప్రత్యేకీకరణ ఆదా పొందవచ్చు. ఉదాహరణకి వస్త్ర పరిశ్రమలో అనేక దశలు ఉంటాయి. ముందు పత్తి కొనుగోలు చేయాలి, తర్వాత గింజలు వేరు చేయాలి, నూలు వడకాలి, నూలుకు దారం రంగులద్దాలి దారానికి, ఆ తర్వాత వస్త్రంగా నేయాలి, నేసిన వస్త్రాన్ని అమ్మాలి. ఇన్ని దశలను ఒకే సంస్థ నెలకొల్పడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది, అన్ని రకాల యంత్రాలు కొనాల్సి వస్తుంది, పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. కానీ ఇందులో ప్రత్యేకీకరణ తీసుకొని ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన దశను చేపడితే ఆ సంస్థలకు అయ్యే పెట్టుబడి వ్యయం తక్కువ ఉంటుంది, కొత్త డిజైన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి పత్తి కొనడం, గింజలు వేరు చేయడం ఒక సంస్థ, ఆ పత్తిని దారం వడికే సంస్థకు అమ్మితే దారం వడికి రంగులు అద్దడం ఇంకొక సంస్థ, ఆ దారాన్ని వస్త్ర పరిశ్రమకు అమ్మితే వస్త్రాన్ని నేయడం, వస్త్రాన్ని అమ్మకం చేయడం ఇంకొక సంస్థ. అట్లా చేసినట్లయితే పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది, ఉత్పత్తి కార్యకలాపాలు వేగంగా జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక రకంగా ముతక వస్త్రాలన్నీ కొన్ని కంపెనీలు, స్మూత్ వస్త్రాలన్నీ మరికొన్ని కంపెనీలు నేయడం, అంటే చెద్దర్లు, టవల్స్, పాయింట్లు ఇలాంటివన్నీ ఒక కంపెనీ, షర్ట్స్, తర్వాత శారీసు ఇలాంటివన్నీ మరొక కంపెనీ. శారీస్లో కూడా పట్టు వస్త్రాలన్నీ ఒక కంపెనీ, సిల్క్, పాలిస్టర్ వస్త్రాలన్నీ ఒక కంపెనీ. ఇలా చేయడం వల్ల కూడా స్పెషలైజేషన్ వలన కొత్త కొత్త డిజైన్లు, నవకల్పనలు ప్రవేశపెట్టడానికి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. దాన్నే ప్రత్యేకీకరణ ఆదా.
ఏమంటాం అంటే ఎకనామీస్ ఆఫ్ స్పెషలైజేషన్ అని అంటాం. ఇట్లా అంతర్గత బహిర్గత ఆదాలు అనేవి పెద్ద తరహా ఉత్పత్తి చేసే సంస్థలకు మాత్రమే వస్తాయి. ఏ పరిశ్రమ తరహా పెరుగుతుందో ఆ పరిశ్రమలో ఉండే సంస్థలన్నింటికి బహిర్గత ఆదాలు వస్తాయి. ఏ సంస్థ ఉత్పత్తి పరిమాణం పెరుగుతుందో, ఏ సంస్థ తరహా పెరుగుతుందో ఆ సంస్థకు మాత్రమే అంతర్గత ఆదాలు వస్తాయి. అంతర్గత ఆదాలు అనేవి సంస్థకు మాత్రమే వస్తాయి. బహిర్గత ఆదాలు అనేవి పరిశ్రమలో ఉన్న అన్ని సంస్థలకు పొందడానికి వీలుండే ఆదాలని బహిర్గత ఆదాలు అంటాము. ఏ సంస్థ పరిమాణం పెరుగుతుందో ఆ సంస్థకు మాత్రమే పొందడానికి వీలుండే ఆదాలని అంతర్గత ఆదాలని అంటాం.